ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంత చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా కిరారి పాత్రనని వారవేయకుమా వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా చేసి ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసేవాడు మయ్యా సరిచేసేవాడు మయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంక చల్లగా చూడు మాయా చల్లగా చూడు మాయా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి మనుషేచ్ఛలన్నీ స్థిరమనుచు
నిన్ను పట్టితి ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదములే పట్టి నీ పాదములే పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమాయా చల్లగా చూడుమాయా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమాయా చల్లగా చూడుమాయా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామం పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి పెంతెకోస్తు పండగ ధవళ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకొని క్లుప్తారాధనలోకి వెళ్దాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడుతున్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి గత వారం నుండి ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మాకు ఇచ్చిన క్షేమమును బట్టి మీకే స్థుతులు. మరలా మరి ఒక మారు నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించుకొని నిన్ను ఆరాధన చేసుకునేటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు కూడా మీకే స్థుతులు దేవా. దయగలిగిన మా తండ్రి, మీ మాటల మీద ఈ ఆరాధన మీద లక్ష్యం ఉంచి మీకు సమయమును ఇస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగనే ఆరంభం నుండి చివరి వరకు కూడా ఈ సమయం మీరే దీవించి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావములు పొందుకునమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మక గర్భమున ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికార కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేతికి అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండగ ధవళాదివారపు ఆరాధన శుభాలు వందనాలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1-13 వచనాలు, యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుంచి 31వ వచనం వరకు నేటి లేఖనాలుగా మనకి ఇవ్వబడి ఉన్నాయి. దేవుని వాక్యాలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 2వ
మొదటి అధ్యాయం 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనేటువంటి వాక్యం మనం చదువుతున్నాం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అన్నటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభువా, పెంతుకోస్తు పండగ దవళాది వారు బట్టి మీకే స్తుతులు. ఇచ్చినటువంటి నీ వాక్యము లేఖనాలను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాము. దయగల మా ప్రభువా, మీ లేఖనం ద్వారా మీరు అందరితో కూడా మాట్లాడే సమయాన్ని ఆశీర్వదించి ఆత్మీయములను బలపరచమని యేసయ్య దివ్యనామం పేరిట అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేడు లేఖనాలను బట్టి పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు నేటి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మగా పనిచేస్తున్నటువంటి కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాటని మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అనగా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్ముడిగా మన యొక్క జీవితాల్లో ఆయన చేసేటువంటి కార్యాలు నేటి లేఖన భాగాలలో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కీర్తన రూపంలో మనం ఆంధ్రకేశ్వర గీతంలో పాడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడుగా దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని దీవులు ఆయన ఆరోహణమై వెళుతూ ఆదరణకర్త నేను మీ వద్దకు పంపిస్తాను, ఆ ఆదరణకర్తగా నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఎలాగున నా యొక్క కార్యములను మీ జీవితాల్లో జరిగిస్తానన్నటువంటి విషయాన్ని దైవలేఖనాలు మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పెంతుకోస్తు పండుగను గురించి మొట్టమొదట మనం ఆలోచన చేస్తే పెంతుకోస్తు అనేటువంటి మాటకు అర్థం 50వ దినము అని అర్థం. యూదులకు 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. 1 పస్కా, 2 పెంతుకోస్తు, 3 పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు యూదులు ఖచ్చితంగా యెరూషలేమునకు వెళ్ళటం అనేటువంటిది ఆనవాయితీ, చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. పస్కా అయిన 50 రోజుల తర్వాత పెంతుకోస్తు పండుగను ఆచరించడం జరిగింది. దీన్ని వారాల పండగ అని కూడా పిలుస్తూ ఉన్నారు. సంవత్సరాంతపు పండగ అని అంటారు. పంట కూర్పు పండగ అని కూడా పిలవటం జరిగింది. అనగా సమర్పణకు సంబంధించినటువంటి పండగ. దేవుని బిడ్డలారా, చారిత్రక ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడినటువంటి దినాన వారి పస్కాని ఆచరించారు. అదే విధముగా దేవుడు సమస్త మానవాళిని కూడా పాపబంధకం, శాప సంబంధమైనటువంటి స్థితి నుంచి విడుదల కలుగు చేసిన దానికి చిహ్నముగా పస్కా పండుగ ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిడ్డలమయ్యా. ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కారణం కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలో నుంచి విడుదల పొందామన్నటువంటి ఆనందం. ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు.
అలాగే ఇది వారు జరుపుకోవటమే కాకుండా దేవుడు ఈ పండుగను జరపాలి అని దేవుడు వాళ్ళకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించబడినటువంటి పండగ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కృతజ్ఞతగా వీళ్ళు చేసేటువంటి పండగ. దేవుడు ఇచ్చినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ, విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ, పోషణను జ్ఞాపకం చేసుకుంటూ, క్షేమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞతగా ఎంతో సంతోషంతో విలువైనటువంటి అర్పణలతో ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు అన్నటువంటిది మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగముల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తరువాత యెరూషలేములోని ఒక మేడగదిలో 11 దేశాల వారు కూడి దేవునిని ఆరాధిస్తున్నటువంటి విషయం లేఖనంలో మనం చూస్తాం. 11 దేశాల వారు యెరూషలేములోని ఒక మేడగదిలో కూడుకున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ పరిశుద్ధాత్మ అనేటువంటిది వారి మీదికి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినట్లుగాను, వారందరూ కూడా ఒకే భాష మాట్లాడినట్లుగాను పరిశుద్ధ వాక్య జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి పెంతెకోస్తు పండగ అనేటువంటిది ఎవరికి సంబంధించింది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటిది దేవుడు ఎవరికి అనుగ్రహించాడు అని అంటే 11 దేశాలు ప్రజలు కూడి ఉన్నటువంటి వారిలో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. దేవునికి పక్షపాతం లేదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. ఈ పండుగ మన జ్ఞాపకం చేసే విషయం ఏమిటంటే దేవుడు తన పరిశుద్ధాత్మను ఇవ్వటంలో కానీ, తన వరాలను అందించటంలో కానీ, తన విడుదల కార్యాలు చేయటంలో కానీ పక్షపాతం లేనటువంటి దేవుడిగా పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం జ్ఞాపకించుకోవాల్సిన బిడ్డలమైనా. అందును బట్టి ప్రతి ఒక్కరము కూడా ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పణలను చెల్లిస్తూ దేవుడి చేసిన మేలు తలంచుకుంటూ ఆయన కనపరచాల్సినటువంటి పండుగని గుర్తుపెట్టుకున్నాం. అంతేకాకుండా ఏక మనస్సు, ఏకభావము, ఏక స్వభావము అనేటువంటివి అక్కడ ప్రస్తావించబడ్డాయి. అనగా సాంప్రదాయాలు విడిచిపెట్టారు. దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించేటువంటి విషయంలో ఒక మనస్సులోకి, ఒక భావములోనికి, ఒక స్వభావంలోనికి వారందరూ వచ్చారు అన్నది మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది పెంతెకోస్తు పండగ దినాన దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఆయన ఏమై ఉన్నాడో కనపరుచుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన తనను తాను ఎలాగ కనపరుచుకున్నాడు అని అంటే తన యొక్క ఆత్మను ఇవ్వటంలో ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతం లేదు. అందరినీ కూడా, అందుకే మీ పిల్లలు ప్రవచిస్తారు అని పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. కనుక దేవుని బిడ్డలారా, అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడతా ఉందని దేవుని వాక్యాలు చెప్పబడతా ఉన్నాయి. దేవుడు పక్షపాతి కాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు సమస్తమును మీకు బోధించును అనేటువంటి వాక్యం అక్కడ మనం చదువుతూ ఉంటాం. హీ షల్ టీచ్ యూ ఆల్ థింగ్స్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యమును గురించి కానీ, పాపమును గురించి కానీ, పాప ఫలితాన్ని గురించి కానీ, తీర్పుల గురించి కానీ ఏది కూడా దాచిపెట్టకుండా సమస్త విషయాలు కూడా అందరికీ తెలిసేటువంటి విధంగా ప్రకటన చేస్తాడు. సమస్తమును మీకు బోధిస్తూ ఉంటుంది. ఈ లోకరీత్యా దేవుని చేత ఎన్నుకోబడి దేవుని యొక్క విషయాలు బోధించేటువంటి సేవకులుగా అనేక మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉండి ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, సమస్త విషయాలు మనం గ్రహించగలగాలి అని అంటే
పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితానికి అవసరమని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి. అనగా దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి ఎవరైతే ఆ విధమైనటువంటి జీవితాన్ని ఇష్టపడి జీవిస్తున్నారో దేవుడు వాళ్ళకి బోధించటం ప్రారంభిస్తాడు. కనుక వీళ్ళు విని నేర్చుకున్నయే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో వీరు గడుపుతున్నారు కనుక దేవుడు ఇంకా అదనంగా అనేకమైనటువంటి తన విషయాలను వారికి బోధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకుని దగ్గర మనం కొన్ని విషయాలు నేర్చుకోగలము, కానీ దేవుని పాదాల యొద్ద జీవించటం కనుక మనం నేర్చుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలు బోధిస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క పాద సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి మనం విలువనియాల్సినటువంటి అవసరం ఉందని దేవుని లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే యోహాను మొదటి పత్రిక 2:27 అది అన్నిటినీ గురించి మీకు బోధించుతున్న ప్రకారముగా అని పరిశుద్ధ వాక్యం చెప్పబడతా ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనకి బోధిస్తాడు అనేది లేఖనాలు గుర్తు చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ తెలుసుకోవాలి దేవుని యొక్క విషయాన్ని అని అంటే ఆయన యొక్క ఆలయములో సేవకుని యొద్దే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును బోధించేది ఆయన. ఒక సేవకుడు కొన్ని విషయాలు బోధించగలుగుతాడు, కానీ దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ జీవిస్తే దేవుడు ప్రతి వారికి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు బోధిస్తాడని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి. దేవుని సన్నిధిలో ఆ జీవితాన్ని మనం కోరుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక చోట్లకు వెళ్ళి అనేక విషయాలు నేర్చుకొని వాటిని బట్టి మనం ప్రవర్తించడం అనేది అలవాటు పడినటువంటి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేర్చుకునే అనుభవంలోకి రావటం క్షేమం అని గుర్తుపెట్టుకున్నాం. ఇక మూడో విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే యోహాను సువార్త 14:26 నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో మరుపు అనేటువంటిది సహజం. అయితే దేవుని యొక్క విషయాల్లో ఆ మరిచిపోయేటువంటి పరిస్థితి దైవిక విషయాల్లో మనం కలిగి ఉండకూడదని జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు దేవుని యొక్క విషయాలు వింటాము, గ్రహిస్తాము, తెలుసుకుంటాం, కానీ మరలా మనం మర్చిపోతూ ఉంటాం. వాటిని మనం అంతగా లక్ష్యంగా మన యొక్క హృదయాల్లో దాచుకోకుండా మనం ఉంటూ కొనసాగితే పరిస్థితులు ఉంటానే ఉన్నాయి మన జీవితాల్లో. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడుగా దేవుడు ఈ పెంతెకోస్తు పండగ దినమున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా తన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడని లేఖనం మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక దేవుడు ఒక దైవజనుడైన ఎవరైనా సరే దేవుని యొక్క విషయాలను బోధించవచ్చేమో, కానీ ఆ దేవుని విషయాలను జ్ఞాపకం చేసేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. మరలా వాటిని పలుమార్లు మన జ్ఞాపకం చేస్తూ ఇలాగూ మనం జీవించకూడదు, ఇలాగూ జీవించాలి అనేటువంటి జ్ఞాపకం ఆ లేఖనాలను ఆ బోధన కానీ మన జ్ఞాపకం చేసేది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తుకి దేవుని బిడ్డలారా చాలా సన్నివేశాల్లో ఆయన పరిచర్య జీవితంలో ఈ తీరును మనం గమనిస్తూనే ఉంటాం. 5 రొట్టెల్ని 5,000 మందికి పంచినప్పుడు కానీ 7 రొట్టెల్ని 4,000 మందికి పంచినటువంటి సంఘటనను కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో శిష్యులకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. అంటే మేజర్ మెరికల్స్. 5 రొట్టెలను 5,000 మందికి పంచడం సామాన్యమైనటువంటి సంగతి కాదు. 7 రొట్టెలను 4,000 మందికి పంచడం సామాన్యమైనటువంటి సంగతి కాదు. అలాగే 12 గంపలు మిగలగా వాటిని ఎత్తటం అనేటువంటిది కూడా మర్చిపోయేటువంటి విషయం కాదు, కానీ వాటిని కూడా మర్చిపోయారు.
కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాటిని జ్ఞాపకం చేసినటువంటి విషయాలు ఆయన పరిచర్యలో మనం ఎరిగినటువంటి వారమే. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సంబంధమైన విషయాల్లో మేజర్ ఇష్యూస్ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఆ కార్యము జరిగినంత వరకే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ గొప్ప మేలు మన జీవితంలో మనం చూసినప్పుడే ఆ క్షణం వరకు గుర్తుపెట్టుకొని మళ్ళా ప్రక్కకి వెళ్ళి దేవుని యొక్క విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు పలుమార్లు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బోధలు కూడా వింటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్ముడిగా దేవుడు మన హృదయాల్లో చేయించున్నటువంటి గొప్ప కార్యం ఏమిటి అని అంటే, గొప్ప సంతోషకరమైన సంగతి ఏమిటి అని అంటే, ఆయన ప్రతి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని యొక్క విషయాలు బోధించినా, ఎందరూ బోధించినా సరే దేవుని వాక్యాన్ని బోధించటం వరకే ఎన్నుకోబడ్డారు. కానీ జ్ఞాపకం చేస్తుంది ఎవరనంటే దేవుడు. అనగా ఆ జ్ఞాపకం చేసినప్పుడు ఆ మాటలకు లోబడకపోతే దేవుడు వాటిని గుర్తు చేస్తున్నప్పుడు వాటిని లోబడకపోతే ఎదిరిస్తున్న కూడా దేవుణ్ణి అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిడ్డలమయ్యమ్మా. కనుక 3 విషయాలు దైవలేఖనాల్లో మనం చూస్తున్నాం. 4వదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 4వ వచనంలో వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. వాక్శక్తిని పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వ్యక్తి మీదకి దిగి వచ్చానో వారు శక్తితో నింపబడ్డారని లేఖన భాగాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. వాక్శక్తి వారికి కలిగింది అంటే దేవుని బిడ్డలారా, టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని కొరకు బోధించటం కానీ దేవుని కొరకు విషయాలను తెలియచేయటం కానీ దేవుని శక్తితో చేయటం ప్రారంభించాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. మాట్లాడేటువంటి వారు ఆయన సేవకులు కావచ్చు, కానీ ఆ వాక్కు శక్తి ఎవరిదనంటే దేవునికి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించడం ద్వారా యేసుక్రీస్తు రక్షకుడని, మార్గమని, సత్యమని, జీవమని చెప్పటం వలన దేవుని యొక్క శక్తి అనేటువంటిది ఆ యొక్క మాటల్లో దేవుడు తన దాసుల ద్వారా ఆ శక్తిని లోకంలో కనపరుస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎంతవరకు వచ్చింది అనంటే దేవుని లేఖనాలను బట్టి వారు అక్కడకు మాత్రమే పరిమితం కాలేదు, కానీ సువార్త ప్రకటించు దేవుని బిడ్డలారా వారు ఇంకా ముందుకు కొనసాగినట్లుగా పరిశుద్ధ లేఖనాలను మనం ఎరిగినటువంటి వారమే. కనుక దేవుని లేఖనాలను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్శక్తిని అనుగ్రహించింది. వాక్శక్తి అని అంటే దేవుని బిడ్డలారా మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. గొప్ప గొప్ప శబ్దాలతో దేవునిని మనం ఒక బిగ్గర స్వరముతో ఆరాధన చేయటం, కేకలు వేయటం అనేటువంటి అర్థం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆ ప్రకటనలో ప్రకటించినప్పుడల్లా కూడా తన శక్తిని దేవుడు ఆ మాటల్లో ఉంచుతూ వచ్చాడు. దానికి పరిశుద్ధాత్మ కారణమని లేఖనాలు జ్ఞాపకం చేస్తాను. చివరి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. చివరి విషయం అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు అని దేవుని లేఖనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సాక్ష్యం ఇచ్చేటువంటి దేవుని బిడ్డలారా గొప్ప జీవితం దేవుడు
ద్వారా వారు పొందుకున్నారు అని లేఖనాలు గుర్తు చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడుగా దేవుడు చేసే పని దేవుని గురించి సాక్ష్యం చెప్పేటువంటి ధైర్యం ఇవ్వటం, దేవుని గురించి తెలియచేసేటువంటి శక్తిని వారికి అనుగ్రహించటమే. కనుక దేవుని గురించి చెప్పటం అనేటువంటిది వారు ప్రారంభించారు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మా జీవితాల్లో ఏం చేశాడు అన్నటువంటిది సాక్ష్యం. పరిశుద్ధాత్మ సాక్షులునగా మనలను తీర్చిదిద్దుతూ ఉన్నాడు అనేది వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే, ఆది నుండి ఏది ఉండెనో అది మీకు తెలియజేయుచున్నాము, సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము అనేటువంటి లేఖనాలను మనం చదువుతూ ఉంటాం. అనగా మా కన్నులు వేటినైతే చూచెనో, మా చేతులు వేటిని తాకెనో అవి మీకు తెలియచేయుచున్నాము అంటే దేవునితో వారికి ఉన్నటువంటి అనుభవాలను తెలియచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇది దేవుని గురించి తెలియచేయటం అనేటువంటిది పరిశుద్ధాత్మ వారికి ఇచ్చినటువంటి శక్తి. అది సమరయ స్త్రీ సమరయ గ్రామంలోనికి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి సమరయ గ్రామం అంతా కూడా తెలియజేసి, ఈయన మెస్సయ్య కాదా అని తెలియచేసింది. పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నటువంటి మగ్దలేన మరియ కానీ, శిష్యులైనటువంటి వారు కానీ ఆయన పునరుద్ధాన సాక్షులుగా ఈ లోకంలోనికి వెళ్ళి జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం ఆయన యొక్క సమాధి వార్తను అందించాలని నాయకులు, పరిపాలకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే, ఆయన పునరుద్ధాన వార్తను అందించినటువంటి వారిని బ్రతకనీయనటువంటి రోజులు ఇవి. కానీ క్రీస్తు పునరుద్ధాన సాక్షులుగా ఆయన బిడ్డలు జీవించారు అని అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతుంది. చాలాసార్లు దేవుని గురించి తెలియచేయటానికి, ఒప్పుకోవటానికి, బహిరంగంగా దేవుని కొరకు జీవించటానికి భయం, వెనకాడేటువంటి పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగైనా తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకునేది కూడా కష్టంగానే ఉంటుంది. సాక్ష్యం ఇవ్వనటువంటి వారు శిష్యులుగా ఎంచబడరు. కనుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులు సాక్షులుగా జీవించారంటం కంటే హతసాక్షులుగా జీవించారు అని చెప్పటం ఇంకా గర్వించదగినటువంటి విషయం అని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి కేవలం ఆయన గురించి తెలియచిన, ఆయన గురించినటువంటి, ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన ఏమై అన్నాడో తెలియచేయటానికి మేము మరణించినా పర్వాలేదు అని హతసాక్షులుగా దేవుని కొరకు తమ యొక్క జీవితాలు ముగించాడు. ఇంత శక్తి వీరికి ఎలాగో వచ్చినో అని అంటే, దేవుని బిడ్డలారా, స్వశక్తితో ఎవరు ఈ జీవితాన్ని జీవించలేరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు. అందుకే ఇదిగో భూలోకమును తల్లకిందులు చేసి వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. దేవుని శక్తి బూదిగంతాల వరకు వెళ్ళింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సభలో మనం కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇచ్చేటువంటి శక్తితో నింపాలని, దేవుని కొరకు మనం ఆ వాక్కుతో నింపబడాలని, అలాగే దేవుని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ సమస్తమైనటువంటి విషయాలను గ్రహించేటువంటి వ్యక్తిగత సంబంధం దేవునితో కలిగి ఉండాలని కోరుకోవాల్సినటువంటి బిడ్డలమై ఉన్నాం. నేటి ఈ లేఖనాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా 5 విషయాలు మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు పండగ, పరిశుద్ధాత్మ అనేటువంటిది కుమ్మరించబడిన రోజు, దిగి వచ్చిన వరాలేంటో
దేవుని లేఖనాలు గుర్తు చేస్తామని మొట్టమొదటి వరం ఏమిటి అని అంటే దేవునికి పక్షపాతం లేదు. 11 దేశాల వారు పరిశుద్ధాత్మ అందరి మీద వ్రాలింది. వారందరూ కూడా దేవునిని స్తుతించారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాగైనా దేవుని స్తుతించేటువంటి జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉంటున్నానా లేదా అనేది ఆలోచన చేసుకోవాల్సిన బిడ్డలమై ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మ వరం ఏమిటి అని అంటే సమస్త విషయాలను మనకు బోధిస్తూ ఉంది. సమస్త విషయములను కనుక దేవుని బిడ్డలారా, దేవుని పాద సన్నిధిలో జీవించేటువంటి వ్యక్తికి దేవుడు అతడు వినుట ద్వారా నేర్చుకున్న వాటికంటే, చదువుట ద్వారా నేర్చుకున్న వాటికంటే అనేకమైనటువంటి విషయాలు ఆయన పాద సన్నిధిలో ఆయన నేర్పిస్తాడు. సమస్తమును నీకు బోధిస్తుంది. అంతేకాకుండా అన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తుంది. చాలాసార్లు దేవుని విషయాలు మనం మర్చిపోతున్నాం. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిస్తున్న వరం ఏమిటి అని అంటే తన విషయాలు ఎప్పుడూ మన జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. కనుక ఆ జ్ఞాపకం చేసినప్పుడు మనం లోబడాలి. లేదనంటే పరిశుద్ధాత్మని ఎదిరించినటువంటి బిడ్డలమవుతాం. అలాగనే 4వదిగా దేవుడు గుర్తు చేసిన విషయం ఏంటంటే శక్తిని, వాక్ శక్తిని అనుగ్రహిస్తూ ఉంది. వారు మాట్లాడుతూ ఉంటే ఎవరిని ఎదిరించలేకపోయారు. స్టెఫను మాట్లాడుతుంటే స్టెఫను యొక్క మాటల్లో ఉన్నటువంటి జ్ఞానమును పండితులు ఆ సభలో ఉన్నటువంటి వారు ఎదిరించలేకపోయారని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎక్కడి నుంచి అని అంటే దేవుని ఆత్మ ద్వారా కలిగినటువంటి శక్తి. చివరి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్ముడుగా దేవుడు ఇస్తున్నటువంటి వరం ఏమిటంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వారు భూదిగంతముల వరకు వెళుతారు. కనుక సాక్షులుగా కాదు, అంత సాక్షులుగా జీవించగలిగినంత శక్తి, ధైర్యం, బలము దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి దైవ సంబంధమైన జీవితాన్ని ఈరోజు మనం ఆయన పాద సన్నిధిలో కోరుకుంటూ పరిశుద్ధాత్మను మనం కోరుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కదది. వేదాగమ పఠనము కాదది. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, చివరి ప్రార్థన పరలోక ప్రార్థన దీవెనతో సెలవు తీసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులు పరిశుద్ధులని కీర్తించబడుతున్న తండ్రి, మమ్మల్ని ప్రేమించిన ఈ సమయాన్ని బట్టి స్తుతి మహిమలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభు, శ్రద్ధతో నీ మాటలు ఆలకించిన బిడ్డలను బట్టి మీకు స్తుతులు దేవా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్ముడుగా తండ్రి నాయన, నీవిచ్చినటువంటి దీవెనలు నేటి లేఖనాల్లో మా ముందుంచినందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగినటువంటి మా ప్రభువా, నీవు ఆరోహణమై వెళుతూ మా ప్రభువా ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అని తెలియచేశారు. అదే విధముగా మేడగదిలో తండ్రి అన్ని దేశముల వారు కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి రాలినట్లుగా పరిశుద్ధ వాక్యాలను మేము ధ్యానం చేసుకొని ఉన్నాం. దేవా, దయగల మా తండ్రి, అనగా నీవు పరిశుద్ధాత్ముడుగా ప్రతి వ్యక్తి జీవితంలో నేను నమ్మిని కొరకు జీవిస్తున్న బిడ్డల జీవితాల ద్వారా నేను చేయించిన గొప్ప కార్యములను బట్టి వెళ్ళలేని స్థితిని చెల్లించుకుంటున్నాము. దేవా,
మొదటి విషయం మా తండ్రి, నీకు పక్షపాతం లేనందుకు మీకే స్థితులు. ఎవరు నిన్ను ఆశ్రయించి నీ పాదాల యొద్ద కూడి ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉంటున్నారు, వారి మీదకి నీవు దిగి వచ్చి వారిని నీ ఆత్మతో దింపుతూ ఉన్నావు అనేటువంటి సత్యమును బట్టి మీకు స్థుతులు. దానికి సాదృశ్యమే ఆదిలో ఉన్నటువంటి సంఘము. వారందరూ కూడా తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడిన కనపరిచారు మా ప్రభువా. మీకే స్థుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈరోజు మా ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన బిడ్డలుగా మేము జీవించడానికి కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. దయగలిగినటువంటి మా ప్రభు, అలాగనే సమస్తమును నువ్వు బోధిస్తున్నావు మా ప్రభు. అందుని బట్టి మీకే స్థుతులు దేవా. మేము ఇన్ని నేర్చుకున్నవి కాదు, చదివి నేర్చుకున్నటువంటి దైవిక విషయాలు కాదు మా ప్రభు. నీ పాద సన్నిధిలో ఒక వ్యక్తి జీవించినప్పుడు నాయన నీవు ఇంకా అనేకమైన విషయాలు సమస్తాన్ని బోధిస్తున్నావు. పాపం అంటే ఏమిటి, తీర్పు అంటే ఏమిటి, శాపం అంటే ఏమిటి, విమోచన అంటే ఏమిటి అనేటువంటి విషయాలను ఒప్పింపజేస్తూ నాయన అనేకమైన విషయాలను బోధిస్తున్నాం. మీకు స్థుతులు ప్రభు. నీ బోధ నేర్చుకునేటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి. నీ పాదాల దగ్గర కనిపెట్టుకునేటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. అలాగే అన్ని విషయములను ఆయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు మాకండి, మాలో ఉండి. అందుని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నారు. చాలా రోజులు నీ విషయాలు మేము మర్చిపోతున్నాం తండ్రి. అద్భుతమైనటువంటి కార్యములను కూడా తండ్రి నాయన శిష్యులైనటువంటి వారు 5 రొట్టెలను పంచిన విషయం, 7 రొట్టెలను పంచినటువంటి విషయాన్ని నువ్వు వారికి జ్ఞాపకం చేసావు మా ప్రభు. అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి గొప్ప మేము ఊహించిన కార్యాలు అనుభవించినప్పుడు ఆ క్షణం వరకు మేము గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ ఆ తర్వాత మేము మళ్ళీ మర్చిపోతూ ఉంటున్నాం. అయినా నీ ప్రేమ మా జ్ఞాపకం చేస్తుంది. దయగల మా ప్రభు, నీవు గుర్తు చేసినప్పుడు మేము లోబడి నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండి, నీ పట్ల విధేయత కలిగి ఉండి జీవించడానికి సహాయం తెచ్చింది. అలా ఉండకపోవడం నేను ఎదిరించేటువంటి స్థితి మా ప్రభు. కనుక నీ కృప కలిగిన అలాగనే వాక్శక్తిని అనుగ్రహిస్తున్నందుకు మీ స్థుతులు మా ప్రభు. దయగలిగినటువంటి మా ప్రభు తండ్రి, నీ మాటలు ఎవరైతే ప్రకటన చేస్తున్నారో ఆ మాటలకు నువ్వు శక్తిని ఇస్తున్నావు మా ప్రభు. వెళ్ళలేని స్థితులు మీకు చెల్లిస్తా ఉన్నావు. బలము నాది అని నీవు చెప్పావు, శక్తి నీది మా ప్రభు. కనుక మా ప్రభు కేవలం నీ పరిచారకులుగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు వాక్ శక్తిని నీవు అనుగ్రహిస్తూ ఉన్నావు. కనుక శక్తి కలిగినటువంటి దేవుడు అయిన నీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. పరిశుద్ధ దయగలిగినటువంటి మా తండ్రి, అలాగున నీ శక్తి కలిగినటువంటి మాటలు మా హృదయాల్లోనూ మా నోటను మా యొక్క జీవితాలను కలిగి ఉండడానికి కృపను గురించి దీవించండి. మీ యొక్క ఆత్మ నడిపింపుతో అటు శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు. స్టెఫన్ మాట్లాడుతుంటే మా సభ వారు ఎదిరించలేకపోయారు మా తండ్రి. దానికి కారణం అతన్ని నిన్ను నడిపిస్తుంది నీవు మా ప్రభు. నీవు అతనిలో పరిశుద్ధాత్ముడుగా ఉన్నావు కనుక వారు ఎదిరించలేకపోయారు. నీకు స్థుతులు చెల్లిస్తాను. మార్టిన్ లూథర్ నిలబడితే పోపు ఎదిరించలేకపోయాడు మా ప్రభు. పరిశుద్ధుల కారణం మార్టిన్ లూథర్ కాదు, మార్టిన్ లూథర్లో ఉన్నావు. ఈరోజు నేను కలిగిన జీవితాలు కలిగి ఉంటానికి సహాయం చేయించాను. అలాగనే మా ప్రభు బూది గంటల వరకు సాక్షులుగా మారారు అని అంటే తండ్రి, అది స్వశక్తితో జరిగేటువంటి విషయం కాదు, సొంత బలముతో కానీ సొంత జ్ఞానంతో కానీ మా తండ్రి కాదు, కానీ పరిశుద్ధాత్మ మీదకు మీ శక్తి నుండి సాక్షులయ్యారు. సాక్షులు కాదు, హతసాక్షులయ్యారు మా ప్రభు. దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వటం కంటే ఈ జీవితం గొప్పది కాదని భావించారు మా ప్రభు. ఈరోజు మా జీవితాల్లో ఏది గొప్ప ఆలోచన చేసుకోవడానికి సహాయం చేయించింది. కనుక పరిశుద్ధాత్మ తండ్రి నింపుదలను మీకు కోరుకుంటున్నాను. మీ ఆత్మ నడిపింపుతో కూడినట్టి శ్రేష్టమైన వరాలతో జీవించేటువంటి జీవితాన్ని మందరికి దయచేసి దీవించండి. ఎన్న వాక్యాంధ్ర హృదయాలు కదిలిపోచి దీవించి ఆశీర్వదించమని మనవి చేసుకున్నాం ప్రభు. ఈ సమయంలో సంఘం కోసం ప్రార్థన చేసుకున్నాం. సంఘంలోని ప్రతి ఇంటిలో కృపను, క్షేమము, సమాధానం, శాంతి తెచ్చింది. ఏ తెగులు ఏ గుడారము తాకుండా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. మీ రక్తపు ముద్ర మా తండ్రి సిలువ గుర్తును నీ బిడ్డల నుదుటి మీద, గుమ్మముల మీద ఉంచి నిండు భద్రత దయచేయండి. దయగల మా ప్రభు, పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలదు నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా తండ్రి నీ బిడ్డల్ని నీ దైవదూతల కాపుదలతో దీవించండి. వారి పనిపాట్లు దీవించండి, ఆరోగ్యాలు దీవించండి, ఆత్మీయ విషయాల్లో ఫలభరితులను చేయండి. యవనస్తులనేమి, స్త్రీలనేమి, వృద్ధాత్మలు ఉన్న వారినేమి, పెద్దవారినేమి మా ప్రభు, కమిటీ వారినేమి మా తండ్రి, పసిబిడ్డలనేమి, చిన్న బిడ్డలనేమి, గర్భిణీ స్త్రీలనేమి, ప్రతి ఒక్కరికి కాసిన క్షేమం దయచేయండి. సంఘం క్షేమంగా అభివృద్ధి చెందడానికి కృప దయచేయండి దేవా. ప్రపంచ దేశాల్లో అలుముకొని ఉన్నటువంటి నాయన
కరోనా ప్రభావం నుంచి విడుదల ఇచ్చేమని ప్రార్థన చేసుకుంటున్నాం. మళ్ళీ మేమందరూ నిన్ను గంభీరంగా కూడి ఏ కంఠముతో ఆరాధన చేసి మహిమపరచగలిగిన దినములను శీఘ్రంగా అనుగ్రహించి ఘనత పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధ దయగలిగినటువంటి మా ప్రభువా, మరలా నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించుకునే వరకు కూడా కాపురంలో నడిపించి ఘనత పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరుస్తున్నట్టు భూమి ఎందులో నెరవేరుగాక. మానుదిన ఆహారం లేని మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్ము శవంలో తెగ దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి హృదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయగాక. ఆమేన్. 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 పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవ, పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగా నీ సేవ ప్రియముగా నొనరింప. పంపుము దేవ దీవెనలతో, పంపుము దేవ. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు. నాకు దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి. ప్రతిరోజు ఉదయమే గ్రూపులో పంపించబడుతున్నటువంటి ఒక 14-15 నిమిషాలు మాత్రమే అందించబడుతుంది కనుక ఆ కొద్ది సమయం, మొదటి సమయం దేవునికి ఇవ్వండి. వాక్కు విని మేలు పొందాలని మనవి చేస్తున్నాను. అలాగే దేశ ప్రపంచ క్షేమాల కొరకు తిరిగి ఆరాధన ప్రారంభమయ్యే విధంగా వ్యక్తిగత ప్రార్థనలు ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అందరికి వందనాలండి. సెలవు.